దొంగతనంగా అసెంబ్లీలో బయట పెడతామేమో అంటే అసెంబ్లీలో లెక్కలు బయట పెట్టలే. కోర్టుకు పోయిండు, కోర్టుకు పోయి రెడ్లు కోర్టుకు పోయి బీసీల రిజర్వేషన్ ఆపితే కోర్టు అడిగింది ఏముందా నీ దగ్గర అంటే సప్పుడు ఎక్కుంటారు. మరి లెక్క చేసినావు కదా సర్వే లెక్కలు బయట పెట్టాలిగా. ఇగో వెనకబడిన తరగతులు ఇంతమంది ఉన్నారు, వీళ్ళు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనకబడ్డరు ఇంతమంది, ఇగో గిన్ని ఇండ్లున్నాయి, దీనికి సైకిల్ లేదు, దీనికి కోడ్ లేదు, దీనికి ఒక్కనక్క లేదని చెప్పి ఎందుకో చెప్పలేదు. ఇప్పటి వరకు కోర్టుకు సాక్ష్యాధారాలు ఇవ్వాలన్నటువంటి దొంగ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దొంగ ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదు లెక్కలు అని అంటే ఈ లెక్కలన్నీ ఇచ్చిన తర్వాత బీసీలు మేల్కొంటారు, బీసీలు మేల్కొని మమ్మల్ని ముడ్డి మీద అంటారు అనేది వీళ్ళ భయం, అప్పర్ క్యాస్ట్ భయం. మిమ్మల్ని మీరు పెట్టినా తప్పది, మీకు ఆ బాధ, పెట్టకపోయినా తప్పది, కాకపోతే కొద్దిగా వెనక ముందు గంతే. ఇవాళ కులగణన చేసినటువంటి రిపోర్టు ఎందుకు దాచిపెట్టినో రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి కదా, నేను ఒక ఎమ్మెల్సీని, నేను కులగణన లెక్కలు అడిగితే ఇప్పటి వరకు ఈ దొంగ ప్రభుత్వం కులగణన లెక్కలు ఇస్తలేదు.